మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇప్పుడు సువాసినికి పూజ చేయాలా, కుమారులకు పూజ చేయాలా, మరి ఎవరికి చేయాలి, బాలా త్రిపుర సుందరికి చేయాలా, శైలపుత్రికి చేయాలా, ఇట్లా రెండు రెండు చెప్తూ ఉన్నారు కదా అని అవన్నిటికీ నేను ఇప్పుడు మీకు క్లియర్గా మీ సందేహాలన్నీ తీర్చదలుచుకున్నానండి. అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయము ఏంటి అంటే, అమ్మ ఎవరికైనా అమ్మనే. ఇప్పుడు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు, అంటే రాక్షసుడి మీద కోపం కాదు, రాక్షసత్వం మీద కోపం. ఒక జీవి పట్ల మనకు ఎటువంటి బాధ ఉండదు, కానీ ఆ జీవి ప్రవర్తించే విధానము, ఆ దుర్మార్గమైన లక్షణాల మీద మనకి ఉంటుంది వ్యతిరేకత. కాబట్టి ఆ వ్యతిరేకత ఉన్న భావాలు ఏమున్నాయో వాటిని తొలగించడం. ఇప్పుడు అమ్మ చేసే పని ఏంటి అంటే, పిల్లలలో ఉన్న చెడు ఆలోచనలను తుంచివేయాలి. ఎందుకు? మొక్కై వంగనది మానై వంగదు. చిన్నప్పటి నుంచే వాళ్ళని సెట్ చేస్తూ వాళ్ళలో చెడు ఆలోచనలు కలగకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు, ధర్మాచరణ, పెద్దలు చేసే, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని అలా తయారవుతారు. మరి వాటికి తగిన రీజన్స్ కూడా మీరు ఇచ్చుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏవైనా పరిస్థితులలో మనము చేయని విషయాలు ఉంటే కూడా వాటిని కూడా వాళ్ళకు వివరించగలిగేటట్టు ఉండాలి పేరెంట్స్. మరి ప్రతి పండగ కూడా అంతేనండి, నెలకో పండగ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడు ధర్మాచరణలోనే ఉండాలి, పక్కదారులు పట్టద్దు, మన ప్రజలు, పిల్లలు ఎవరు కూడా అనే ఉద్దేశంగానే మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఆచరణకు విధంగా ఇది ఆచరించండి మీకు మంచిది, ఇది ఆచరించండి మీకు మంచిది. మంచిది అంటే ఏంటండి? మనము మంచిగా ఉంటే మనం అన్నీ సాధించగలుగుతాం. మనం నీతివంతంగా ధర్మాచరణ చేస్తూ ఉంటే మనకు అన్ని సౌలభ్యాలు ఆ పరమాత్ముడు కలగజేస్తాడు. కాబట్టి మనము సక్రమమైన మార్గంలో నిలపడం కోసమే మన ధర్మరక్షకులైన మునులు మనకు ఈ పద్ధతులు ఏర్పాటు చేసిండు. మరి ఇక్కడ దసరా పండుగకు వస్తే బాలా త్రిపుర సుందరిగా మనము 2 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో పిల్లలను పూజించాలి, సువాసినులకు పూజించాలి అని చెప్పింది. సువాసిని అంటే ఎవరు? ముత్తైదువ, పిల్లలకు తల్లి. ఆమెని మనము ఒక అమ్మవారిగా పూజిస్తున్నాం. ఎందుకు అంటే దుర్మార్గాన్ని చెండాడి దాన్ని తొలగించింది, సంవరించింది. దుర్మార్గం మీద దాన్ని సంవరించి విజయం సాధించాం మనం. ప్రతి అమ్మలో ఆ గుణం ఉంటుంది. తన పిల్లవాడిని సన్మార్గంలో నిలపడానికి తను కృషి చేస్తూ ఉంటుంది. అది శక్తి స్వరూపము. త్రిమూర్తులు, ఒక్కొక్క భగవంతుడు త్రిమూర్తులకు కలిగిన శక్తి ద్వారా అమ్మ ఏర్పడ్డది. అంటే త్రిగుణాలు కలిగిన అమ్మ. మరి ఎప్పటికీ సత్వగుణంతో ప్రేమగానే ఉండదు. అవసరమైనప్పుడు దుర్గలాగా చీల్చి చెండాడి సక్రమమైన మార్గంలో పెట్టడానికి వెనుకాడదు. కాబట్టి సువాసినులకు మనము అమ్మ స్వరూపంగా పూజిస్తూ ఉంటాము. అంటే అమ్మ శిక్షించింది కాబట్టి అమ్మ చెడ్డది అనుకోవద్దు, అది మనం తెలుసుకోవాలి. అమ్మ అంటే అమ్మ స్వరూపము, అందరికీ అమ్మ, జగన్మాత స్వరూపమే మన ఇంట్లో ఉండే అమ్మ, స్త్రీ అని తెలుసుకోవాలి. తర్వాత మరి కుమారుల పూజ ఎందుకు అంటే, చూడండి ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. భావనలు పెంపొందించడం కోసము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం రాఖీ పండగ పెడతాం. ఎందుకు అంటే పెళ్ళి అయినప్పుడు ఆయనకు ఎవరైతే స్త్రీతోని పెళ్ళి అవుతుందో ఆమె ఒక్కతే ఆయనకు భార్యగా కనిపించాలి. అటువంటి ఉద్దేశాలు కలగాలి. వేరే స్త్రీని చూసినప్పుడు
అక్కనో చెల్లెనో లేదు అమ్మవారో కనిపించాలి. అటువంటి సంస్కారాన్ని మన భారతీయులు మన ఋషులు మనకు అందించిండ్రు. దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పుడు పక్కదారులు ఎందుకు పట్టింది అంటే పండగలను పండగల్లాగా ఎంజాయ్ చేయడానికి అనుకొని అర్థం చేసుకోకుండా వ్యర్థం చేసుకుంటున్నారు జీవితాలు. ఇక్కడ మనము బాలా త్రిపుర సుందరిని 2 ఏళ్ల అమ్మాయి నుంచి 10 ఏళ్ల అమ్మాయి వరకు ఒక్కొక్క రోజు ఒక్కో అమ్మాయిని అంటే బాలికలు మన ఇంట్లో తిరిగాడే చిన్న చిన్న పిల్లలు అమ్మ స్వరూపాలు. ఆ అమ్మాయిన పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది, పెరిగిన తర్వాత విద్యావతి అవుతుంది, తర్వాత భార్య అవుతుంది, సంతానవతి అవుతుంది, అమ్మ అవుతుంది, అమ్మమ్మ అవుతుంది. ఈ విధంగా ఒక స్టేజ్ దాటుతూ ఉంటుంది. మన ఇంట్లో తిరిగే పిల్లలే కదా రేపు మాతృమూర్తులు అయ్యేది. మరి అటువంటి పిల్లలను మనం ఎలా భావించాలి అంటే ఆ అమ్మ స్వరూపంగా భావించాలి, వాళ్ళని ఆదరించాలి, ప్రేమించాలి, రక్షించాలి చిన్న పిల్లలను అని భావన కలగాలి మన ఇంట్లో. మన పిల్లలకు, మగపిల్లలకు కానీ చూసేవాళ్ళకు కానీ మన సమాజంలో అందరికీ, తల్లులకు, తండ్రులకు, బాబాయిలకు, మామయ్యలకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ పిల్లల పట్ల ప్రేమ, అభిమానము, ఆదరణ, గౌరవము కలిగి ఉండాలి. వాళ్ళను చక్కగా ఎంతో సున్నితమైన వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి ఆడపిల్లలను పువ్వుల్లాగా చూసుకోవాలి. చక్కగా నెమ్మదిగా వాళ్ళు చాలా చక్కగా వింటారు, బుద్ధిమంతుల్లాగా ఉంటారు, మంచిగా చెప్తే వింటారు. అటువంటి సుకుమారమైన ఆడపిల్లలను మనము అమ్మవారి స్వరూపంగా భావించాలనే భావన కలిగించినప్పుడు అందరికీ ఆ భావన కలుగుతూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. అలా మనము ఇక్కడ కుమారీలుగా పూజించామనుకోండి, వాళ్ళని చూసినప్పుడు ఆ చిన్నతనంలో అలా చేస్తూ ఉంటే ఆ భావన వీళ్ళలో ప్రేరేపించబడి వాళ్ళు కూడా రేపు చిన్న పిల్లల పట్ల ఆ దృష్టిని కలిగి ఉంటారు అని మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలు పెట్టిండు. కాబట్టి మనమే ప్రతిదానికి సందేహపడడం కాదు. ఇప్పుడు ఏదైనా సందేహమే, ఏది చేయాలన్నా సందేహమే, భయమే కాదు. దాని అంతరార్థాన్ని మనము గమనించుకొని మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మాయిలను ఆదరించాలి, ప్రేమతో చూడాలి. మనం చూస్తే మన అమ్మాయిలను, పక్క ఇంటి అమ్మాయిలను పిలుచుకొచ్చి వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చాము చేసామనుకోండి, మన అమ్మాయిలను పక్క వాళ్ళు ఆదరిస్తారు. అట్లా సమాజంలో ఒక మంచి భావన అమ్మాయిల పట్ల ఏర్పడుతుంది. దీనివల్ల ఒక మంచి సంస్కారవంతమైన సమాజంలో మనం బతకగలుగుతాం. ఇప్పుడు అది లోపించింది. ఎందుకు అంటే ఈ భావనలను కలిగించడం లేదు. కేవలం పోవడము, బతుకమ్మలు ఆడడము, చీరలు కట్టుకోవడము, డ్రెస్సులు కొనుక్కోవడము, షోగా తయారు కావడము, ఫోన్లలో మాట్లాడడము, రకరకాల దుస్తులను పర్చేజ్ చేసుకుంటూ వాటి ఆనందంలోనే మునుగుతున్నారు. కానీ మన సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. దాని వెనుకున్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని మీ పిల్లలను గౌరవించండి, అభిమానించండి, ప్రేమించండి, రక్షించండి. అదేవిధంగా మీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలను కూడా ఈ సందర్భంగా మీ ఇంటికి ఆహ్వానించి ఆ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న మగపిల్లలు కావచ్చు, పక్కింట్లో ఉన్న మగపిల్లలకు కూడా ఆ పిల్లల పట్ల అదే మంచి ఆదరణ భావము, ప్రేమ భావం కలిగి వాళ్ళు చెడు చేయడానికి సాహసించరు. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అని ఈ పండుగల ఉద్దేశము. కాబట్టి మన పెద్దలు చెప్పిన వాటిని ఆచరిద్దాము, దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని తెచ్చిపెట్టుకున్న ఆర్భాటాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ఇంట్లో అమ్మాయిలను తిట్టుకుంటూ కొట్టుకుంటూ బయట అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడుకుంటూ కుమారులకు పూజ చేస్తే, దేవుడి ఫోటోలకు పూజ చేస్తే లాభం ఏంటండి? ఇప్పుడు దైవం అనేది మన అంతటా అందరిలో ఉంది. నువ్వు ఫోటోకు పూజ చేసి ఎదురుగున్న
మనిషిలో ఉన్న దైవాన్ని గమనించకుండా నువ్వు తిడుతున్నావు. అట్లాంటప్పుడు దైవము అక్కడ కూడా ఉంది కదా. నువ్వు మనిషిని ద్వేషించినవు, ఫోటోనేమో పూజిస్తున్నావు, దానివల్ల ఫలితం అనేది ఉండదు మనకు. అందుకే చెప్పిన త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, చేసే పనిలో దైవత్వం కలిగి ఉండాలి, మాటలో ఉండాలి, చేతలో ఉండాలి, మనసులో ఉండాలి. కాబట్టి మీరందరూ ఇది గమనించుకొని ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏం ప్రసాదం చేసినాము, ఏం చేయాలి, గొప్పగా ఎన్ని పూలు తేవాలి, ఇవన్నీ అవసరం లేదు. వాటి గురించి ఇంకొక వీడియో చేస్తా. ఇప్పుడైతే దీని గురించి ఈ సందేహాలు తీర్చుకొని మీరు వీలైతే సువాసనలకు చేయండి, లేదు అంటే కుమారులకు చేయండి. కుమారులకు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు సంతోషిస్తారు. ఇటువంటి మంచి భావన అనేది అందరిలో ఏర్పడే విధంగా మీరు చేసినట్టయితే మన సమాజం బాగుంటుంది. అదండి ఉద్దేశం. కాబట్టి అందరూ గమనించండి, ఆనందంగా ఈ నవరాత్రులను ఎంజాయ్ చేయండి. పిల్లలను బాగా మంచివారిగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.